guys, welcome back to my channel. Today I am going to show you cabbage patties with Jowar flavor తో ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. గుడ్ ఫర్ హెల్త్. సో వెరీ సింపుల్. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను క్యాబేజీని ముందుగా వాష్ చేసి ఇలా గ్రేట్ చేసుకున్నాను. సో మీరు ఫైన్లీగా కట్ చేసుకోవచ్చు, ఫైన్లీ చాప్. సో నేను ఇలా గ్రేట్ చేసుకున్నాను. 1 కప్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను బౌల్లో యాడ్ చేస్తున్నా. And half onion finely chopped, and ginger 1 inch ginger తీసుకున్నాను finely chopped, and 1 green chilli finely chopped, and some coriander leaves finely chopped. And next నేను జోవర్ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను. జొన్న పిండి 1 కప్. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. And next taste to salt, and coriander powder 1 teaspoon, and garam masala 1 teaspoon, and turmeric powder pinch of, and వాటర్ని కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా స్లోగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకండి. సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మీకు స్పైస్ అండ్ సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. మీకు గ్రీన్ చిల్లీ, మీకు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే గ్రీన్ చిల్లీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్లో నేను కోకోనట్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. కోకోనట్ ఆయిల్ గుడ్ ఫర్ హెల్త్. సో మీరు ట్రై చేయండి. సో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా హ్యాండ్స్లో ఇలా పెట్టుకొని ఇలా ఈజీగా ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా ప్యాటీస్ని వేయచ్చు. సో ఇప్పుడు మనం ప్యాటీస్ని ఒకసారి టర్న్ చేసుకున్నాము. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. సో మనకి ప్యాటీస్ రెడీ అయిపోయాయి. మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. వెరీ సింపుల్. ప్యాటీస్ ఇస్ రెడీ. క్యాబేజ్ ప్యాటీస్ ఇస్ రెడీ. ఇట్స్ అ హెల్దీ ఆల్సో. వెరీ సింపుల్ డిష్. సో మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి.